శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శిష్యుడంటే ఎవరు? అందరూ శిష్యులు, అందరూ గురువులు అన్నట్టుగా మనం కొంచెం యోచన చేసుకుందాం. ఇప్పుడు గురువు శిష్యుడు అనేటువంటి పదాలు పరస్పర ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి ఒకరికొకరు. గురువు అంటే ఎవరో తెలిస్తే గాని శిష్యుడి యొక్క నిర్వచనం అర్థం కాదు. అట్లనే శిష్యుడంటే ఎవరో తెలిస్తే గాని గురు నిర్వచనం అర్థం కాదు. ఆధ్యాత్మిక తపన ఉండేటువంటి శిష్యుడికి నాకు గురువు కావాలనేటువంటి తపన ఉంటే ఉంటుంది కదా. ఆధ్యాత్మిక విద్యలో సిద్ధిని పొందిన వారిని గుర్తించేది ఎలా అనేటువంటి ప్రశ్న కూడా ఉంటుంది కదా. ఆ తపనతో నీవు గురువు కోసం అన్వేషిస్తున్నావు. నీకు సత్పురుషులను దర్శించినప్పుడు ఎక్కడో ఒక చోట నీ మనస్సు అకారణమైనటువంటి ప్రశాంతిని అనుభవిస్తూ ఉంటుంది. ఆ దర్శించేటప్పుడు మహాత్ముని తెలియనటువంటి ఒక ఆనందం నీలో కలుగుతూ ఉంటుంది. నీ జీవితంలో నీకన్నా అన్ని కల్లోలాలు ఆ సన్నిధిలో నీకున్నటువంటి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఆ సన్నిధిలో అప్రయత్నకంగా మర్చిపోతున్నాం, మార్పు వస్తున్నాయి. అక్కడ ఆ సన్నిధి మహత్ అటువంటిది. నీ సమస్యలు తీరగలటువంటి ధైర్యం ఖండితం తీరిపోతుందనేటువంటి ధైర్యం నీకు వస్తుంది. అన్నిటినీ మించి ఈయన నావాడు అన్నటువంటి ప్రేమ అదంతకదే పుట్టుకొస్తూ ఉంటుంది, ఉదయిస్తూ ఉంటుంది. అలాంటి స్థానాన్ని నీ గురుస్థానంగా నీవు తీర్మానించుకోవచ్చు. నీ మనస్సులో భావన కలుగుతుంది, ఇక్కడ నాకు ఆనందం కలుగుతుంది, నా కష్టాలు పోతున్నాయి, మానసికమైంది అనేటువంటి భావన వచ్చినప్పుడు ఈయన నా గురువు అనేదాన్ని నువ్వు యోచన చేసుకోవచ్చు. ఈ విధంగా నిజానికి సద్గురువే నీ దగ్గరికి వస్తున్నాడు. కానీ నీకు కావలసినటువంటి రూపంలో నీ దగ్గరనే తిరుగుతున్నటువంటి నీలో సరైనటువంటి అర్హత వచ్చే వరకు కూడా గురువు తనను ప్రకటించుకోలేడు, ప్రకటించుకోనే కూడడు, అంగీకరించడు కూడా. ఇందాక చెప్పుకున్నటువంటి తపనే నీలోనేటువంటి అర్హత అని. ఆ ఆర్తి నీలో కలిగినప్పుడు చిత్త ప్రశాంతి రూపంలో నీ గురువు నీకు దర్శనమిస్తున్నాడు. ఆ దయ రావటానికి నీలో ఒక అర్హత ఉండాలి. ఉపాసనా మార్గం, నామ సంకీర్తన, దాస్య భక్తి, కథాశ్రవణం, సద్భక్తులను సేవించటం, ఇవి పరోక్షంగా నీ అర్హతను పెంచేటువంటి మార్గాలు. ఇవన్నీ కూడా వాటిని పెంచుకుంటూ వెళితే నీకు శిష్యుడయ్యేటువంటి అర్హత అప్పుడు కలుగుతుంది నీకు. అంతేగాక శిష్యత్వం అనేటువంటి పదవి లభించాక ఆ శిష్యుడు సాధన కొనసాగిస్తూ ఈ సాధనంతా గురువు యొక్క అనుగ్రహమే అని తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ దత్త సద్గురు కృప వల్ల ఈ సూచనలంతా మీ హృదయాలకు అంది మీరు సద్గురువుల యొక్క కృపకు పాత్రులై ఉత్తమమైనటువంటి శిష్యులు కావటానికి మనమంతా ప్రయత్నిస్తున్నాం. మీరు ప్రయత్నిస్తున్నారని చెప్పి గురుదత్తుడు యొక్క ఆశీర్వచనం. అందుకని ఇక్కడ మనం అవాంతర పడకూడదు. నా గురువు నన్ను శిష్యుడిగా తీసుకోలేదు అనుకోకూడదు. గురువు ఎట్లా పడడు, వీళ్ళందరినీ శిష్యులుగా తీసుకోవాలని. అర్హత వచ్చినప్పుడే
గురువు శిష్యుడి దగ్గర ప్రకటిస్తాడు, నా శిష్యుడు నువ్వు అని. అర్హత వచ్చినప్పుడు నువ్వేం చెప్పుకోలేవు, నీ హృదయంలోనే నిండుతుంది నా గురువు అని చెప్పేసి. ఇవి ఇద్దరికి కూడా అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. గురు శిష్యుల యొక్క అంతరార్థం ఒకరికొకరికి అర్థమవుతుంది. అంతేగాని నేను ఫలానా గురువు అని బోర్డు వేసుకోవటం గాని, నేను ఫలానా శిష్యుణ్ణి అనుకోవటం గాని ఇవి తగదు కదా. అందుకని గురు శిష్యుల యొక్క సంబంధం మహత్తరమైనటువంటి హృదయాలకు సంబంధించినటువంటిది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.